సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో ప్రిన్సిపల్ రూపారెడ్డిని దారుణంగా హత్య చేసిన ఘటనపై ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విద్యారంగానికి చెందిన వ్యక్తిపై ఇలాంటి దాడి జరగడం అత్యంత బాధాకరమని టీఆర్ఎస్ఎంఈ అధ్యక్షుడు సాయి తేజ్ అన్నారు. రూపారెడ్డి హత్యకు కారణమైన వారిని గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్గా విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న రూపారెడ్డి హత్యకు గురికావడం విద్యారంగాన్ని కలచివేసిందని సాయి తేజ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి అసలు కారణాలను వెలుగులో తీసుకురావాలని కోరారు. నిందితులు ఎవరైనా సరే ఎలాంటి జాప్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువత డ్రగ్స్ మత్తు పదార్థాల వైపు ఆకర్షితులు కావడం ఆందోళన కలిగించే అంశమని సాయి తేజ్ అన్నారు. మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు కుటుంబాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. విద్యార్థులు యువతకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై పాఠశాలలు కళాశాలల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మత్తు పదార్థాల విక్రయాలు సరఫరాను అరికట్టేందుకు అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, సిబ్బంది భద్రత తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు సురక్షిత వాతావరణం కల్పించడం ప్రభుత్వంతో పాటు సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. విద్యా సంస్థల పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు, మత్తు పదార్థాల విక్రయాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని, రూపారెడ్డి హత్య ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, యువతను నేరాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ఎంఈ అధ్యక్షుడు సాయి తేజ, సెక్రటరీ చంద్ర, ప్రభాకర్ రెడ్డి, నాగిరెడ్డి, రమణమ్మ, విజయశ్రీ, లక్ష్మీపతి, జనార్దన్ రెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. రూపారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా నిలవాలని వారు కోరారు. జరిగింది అని చెప్పి మొదట తెలిసింది. తర్వాత ఒక వారం రోజులు ఇన్వెస్టిగేషన్ తర్వాత మొత్తం సమాజం మొత్తం ఉలిక్కిపడే విధంగా తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు, ఉపాధ్యాయులు, సమాజం అంతా ఉలిక్కిపడే విధంగా ఆ హత్య ఇద్దరు విద్యార్థులు చేసిండు అనే విషయం తెలిసినప్పుడు అందరం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత ఎవరు తల్లిదండ్రులు కాదు, ఉపాధ్యాయులు కాదు, అందరికీ బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులకు బాధ్యత ఉంటుంది, ఉపాధ్యాయులకు బాధ్యత ఉంటుంది, సమాజం అందరికీ కూడా బాధ్యత ఉంటుంది. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలి. అయితే ప్రస్తుత కర్తవ్యం ఏంటి అంటే అంతా కూడా ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఉపాధ్యాయులలో, యాజమాన్యాలలో ఒక అభద్రతా భావం అనేది ఏర్పడింది. కారణాలు ఏమైనటువంటి వచ్చినట్టు ఉత్పన్నం కావచ్చు, కానీ మేము ఆర్నిస్లో ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళకి ఏ అవసరాలు లేకుండా వాళ్ళకి భద్రత కల్పిస్తూ పిల్లలకి వాళ్ళకి భరోసా ఇస్తూ తల్లిదండ్రులకి మరి ఆర్నిస్లు 24 గంటలు కష్టపడుతూ వాళ్ళని భారత పౌరులుగా తయారు చేసే సందర్భంలో మేము ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళని మా సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ మీరు నమ్ముతారో లేదో రియల్గా ప్రామిస్ చెప్తున్నాం మీ ముందు, పత్రికా సోదరుల ముందు. మా భార్య బిడ్డలకి ఏ జ్వరాలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా పోస్ట్ పోన్ చేసుకొని సాయంకాలం చేద్దాం, లేకపోతే ఆదివారం వరకు వెయిట్ చేయండి, తర్వాత చూద్దాం, ముందు ఇక్కడ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధాన బాధ్యతలు మాకు ఉన్నాయని చెప్పి పోస్ట్ పోన్ చేసుకున్నట్టు మీకు తెలిసినటువంటి చట్టాల్లో ఈ జోనల్ కోర్ట్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా పక్కకు పెట్టి ఒక రూపారెడ్డి హత్యను వాళ్ళు అసలు యాక్చువల్గా మీరు ఇక్కడ గమనిస్తే హత్యలో ప్రధానమైన విషయం ఏంటంటే ఒక కరుడు కట్టిన నేరస్తులు కూడా చేయలేని విధంగా, అంటే ఎక్కడ కూడా వారం రోజులు దగ్గర 500 మంది పోలీసులు జల్లెడ పెట్టినా కూడా వాళ్ళు ఎంత నేర ప్రవృత్తిలో ఉన్నారో, ఎంత ఆరితేరిపోయారో వాళ్ళ వీడియోలు చూసి ఆ యూట్యూబ్లో అంతా చూసి 7 రోజులు ఒక ఇద్దరు చిన్నారులు 14 సంవత్సరాల చిన్నారులు 7 రోజులు దొరకకుండా పోలీసు వ్యవస్థను తప్పుదోవ పెట్టి మరి వాళ్ళు తప్పించుకున్నారంటే వాళ్ళ క్రైమ్ ఎంతో అంటే అక్కడ ఉన్నటువంటి సత్సంబంధాలు, అక్కడ ఉన్నటువంటి వాణిజ్య బంధాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వ్యాపార సంబంధాలన్నింటినీ కూడా ఇంట్రాగేట్ చేశారు పోలీసు. తర్వాత దాన్ని ఇంట్రాగేట్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో ఇంకోటి ఏమైందంటే ఇక్కడ మనం ఒకప్పుడు చూసేవాళ్ళం, మీరు అన్నిదా భావించకండి, ఇలాంటి నేరాలు ఎక్కడైనా ఉన్నాయంటే అది బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఓ మారుమూల ప్రాంతాల్లో జరిగేవి. ఇప్పుడు మనము 2 తెలుగు రాష్ట్రాలు దీనికి వేదికగా నిలవడం అనేది మనకు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి మన తెలుగు రాష్ట్రాలు ఆ జాబితాలో చేరకుండా చక్కని విద్యతో
చేయి తప్పు చేస్తే చెయ్యి, కాలు తప్పు చేస్తే తాలు తీసి పడేయడం అనేది జరుగుతుంది. అంటే టిట్ ఫర్ టాట్ యాక్ట్ అంటాం మన లాలో. కాబట్టి అటువంటివి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే చట్టంలో తప్పు చేయాలంటే చట్టంలో గట్టిగా ఉండాలి. అంటే మళ్ళీ ఇంకొకటి భయపడాలి. అటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే మరి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి భద్రత కల్పించాలి. ఈ భద్రతలో ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా మనం చూస్తే ఈ పాయింట్ విషయంలో మనం సినిమాలు చూస్తున్నాం. సినిమాల్లో ఏం చేస్తున్నారంటే ఉపాధ్యాయ పాత్రని ఒక జోకర్లుగా క్రియేట్ చేయడము, వాళ్ళు ఫన్నీగా ఉపాధ్యాయ పాత్రని తయారు చేయడము, దాంతో వాళ్ళు ఏం ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైతే మనకి అభయహస్తాలు ఇవన్నీ ఎట్లయితే చట్టాలు వచ్చాయో ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒక ప్రభుత్వ ప్రైవేట్ టీచర్ల రక్షణ చట్టం అనేది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసి మరి టీచర్స్ని అందరినీ రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా ఇంకా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఈ ఉపాధ్యాయులకి రక్షణతో పాటు మేనేజ్మెంట్స్ వ్యవస్థ పైన, అంటే పేరెంట్స్కి టీచర్స్కి మధ్యన ఉంటే రిలేటెడ్గా ఒక కౌన్సిలర్స్ని నియమించమని చెప్పింది మా గవర్నమెంట్. ఆల్రెడీగా సైకాలజిస్టులని ప్రతి స్కూల్లో కూడా ఉన్నారు. అండ్ మేమందరం కూడా సైకాలజీ వచ్చినటువంటి విద్యార్థులమే. అయినా కూడా ప్రభుత్వాలు కోఆపరేట్ చేయట్లేదు. ఏ విధంగా కోఆపరేట్ చేయట్లేదంటే